మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అయితే ప్రతి 27 రోజులకు ఒకసారి వచ్చే భరణి నక్షత్రం యొక్క పూజలు అయితే అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ భరణి నక్షత్రం అనేది యమధర్మరాజు యొక్క జన్మ నక్షత్రము. ఇది ప్రతి 27 రోజులకు ఒకసారి అయితే వస్తుంది. ఈ ప్రతి 27 రోజులకు ఒకసారి వచ్చే ఈ భరణి నక్షత్రం రోజున ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ద్వారపాలకుడిగా ఉన్న యమధర్మరాజుకి అయితే అభిషేకము, సప్తాహారతులు, వివిధ పూజలు అయితే నిర్వహిస్తారు. మనతో అయితే ఆలయ అర్చకులు బొజ్జ సంతోష్ కుమార్ శర్మ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క యమధర్మరాజు గురించి మరియు అలాగే ఈ భరణి నక్షత్రం యొక్క ప్రాముఖ్యతను అయితే అడిగి తెలుసుకున్నాం. పవనాశన పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ నమః. ఈరోజు భరణి నక్షత్రము అంటే యమధర్మరాజు యొక్క పుట్టిన నక్షత్రము భరణి నక్షత్రము. మరి ఈ రోజు ధర్మపురి క్షేత్రంలో కూడా మరి ఎక్కడ లేనటువంటి యమధర్మరాజుకు ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ప్రతి మాసంలో వచ్చే భరణి నక్షత్రం రోజున స్వామివారికి తైలాభిషేకంతో పాటుగా ఆయుష్ హోమము నిర్వహించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రోజు కూడా మరి భరణి నక్షత్రం సందర్భంగా దేవాలయంలో యమధర్మరాజుకు భరణి నక్షత్ర దోష పూజతో పాటుగా ఆయుష్ హోమము ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మరి దీనిలో చాలా మంది సుదూరం నుంచి వచ్చిన భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి పూజాది కార్యక్రమాల తదనంతరము తీర్థప్రసాద వితరణ మరి అదేవిధంగా ఆశీర్వచనము చేయడం జరిగింది. ఈ భరణి నక్షత్రం రోజు నాడు ఎవరైతే యమధర్మరాజుకు ప్రత్యేకమైన పూజలు చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము పొందుతారని చెప్పి, సర్వ అపమృత్యు దోషాలు తొలుగుతాయని చెప్పి శాస్త్రం చెప్పబడుతున్నది. దాన ధర్మం చేయకుండా పర్లేదు కానీ ధర్మపురి రావాలని చెప్పి శాస్త్రం ఉన్నది. ధర్మపురి వస్తే యమపురి లేదనే నానుడి. కావున భగవద్బంధులు మరి ఈ రోజు ఎవరైతే ఈ యొక్క అభిషేకంలో అదేవిధంగా ఆయుష్ హోమంలో పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆ యమ ధర్మరాజు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తత్సత్. అందరూ కూడా నమస్కారం చేయండి. అందరూ కూడా అనండి శ్లోకాన్ని. ధర్మరాజ మహాకాయ దక్షిణ అధిపతయే నమః. రక్తనేత్ర మహాబాహో మమ పీడాం నివారయ. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ భవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. త్ర్యంబక మహాదేవ రాహి మాం శరణాగతః జన్మ మృత్యు జరా వ్యాధి పీడితం కర్మబంధనై శాస్త్రాభరణం ఆరాన్ సమర్పయామి. అందరూ కూడా ఒకసారి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పూజితం మయా దేవ పరిపూర్ణం
तदस्तु मे मासे मासे प्रयुक्त भरणी नक्षत्र पर्वकाल समये यथाशक्ति पूजा पूर्वक अभिषेक पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री त्र्यंबक महारुद्र दिव्य